Hi friends, I am Shankar, JL in English, working in Government Junior College, Nalgonda, Khammam district. Today topics word trace. మీకు వర్డ్ ట్రేస్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్కి 4 మార్కులు రావడం జరుగుతుంది. చాలా ఈజీవే. ఇందులో ఉన్నటువంటి డెఫినేషన్స్, వాటి యొక్క రూల్స్, ఉదాహరణలు అన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెక్స్ట్ డెఫినేషన్. A syllable is a unit of pronunciation having one vowel sound. మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ప్రతి వర్డ్లో ఒక ఓవెల్ అనేది ఉంటుంది. ఆ ఓవెల్ని బట్టి మన యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాం. విత్ ఆర్ వితౌట్ కాన్సోనెంట్ సౌండ్, అంటే కాన్సోనెంట్ సౌండ్స్ లేకుండా కూడా ఓవెల్ అనేది మెయిన్గా ప్రతి వర్డ్లో ఓవెల్ అనేది కలిగి ఉంటుంది. ఏ వర్డ్ ఇంగ్లీష్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సిలబుల్స్. ఇంగ్లీష్లో ఎక్కువగా ఒకటి నుండి ఇంకా ఎక్కువ సిలబులు ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. ట్రెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆ ట్రెస్ ఎక్కడ పలుకుతున్నాం, ఎలా మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఎక్కడ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎక్కడ ఒత్తి పలకాలి అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్. ఇన్ ది వర్డ్ విత్ 2 ఆర్ మోర్ సిలబుల్స్, ప్రతి పదంలో 1 లేదా 2 యొక్క సిలబుల్స్ అనేవి ఉంటున్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. 1 syllables get more prominences than other syllable in pronunciation. ఒక సిలబిక్ ఉన్నదానికి అందులో ఉన్నటువంటి ఓవెల్ సౌండ్ మిగతా దాని మీద ఎలా డిపెండ్ అవుతుందో అన్నది, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా మారుతుందో మనం తెలుసుకుందాం. ది సిలబుల్ దట్ గెట్స్ మోర్ ప్రామినెన్సెస్ ఈజ్ కాల్డ్ ట్రెస్డ్ సిలబుల్. ఆ సిలబిక్ యొక్క మనం ఎలా ప్రామినెన్స్ అంటే ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామో దాన్నే మనం ట్రెస్గా చెప్పడం జరుగుతుంది. దట్ ఏ పర్టికులర్ సిలబుల్ ఈజ్ ట్రెస్డ్ ఇన్ ది గివెన్ వర్డ్స్ ఈజ్ షోన్ విత్ ఏ స్మాల్ వర్టికల్ బార్. ఎక్కడైతే మనం సిలబుల్ అంటే ఎక్కడ ఒత్తి పలుకుతున్నామో, ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నామో ఆ స్ట్రెస్ చేసే కాడ ఒక నిలువు గీత, స్మాల్ వర్టికల్ బార్ అంటే ఒక నిలువు గీతని మనం ఉంచడం జరుగుతుంది. ప్లేస్డ్ అట్ ది బిగినింగ్ జస్ట్ అబౌట్ దట్ సిలబుల్. ఉదాహరణకి టీచర్ అనే కాడ మనం స్ట్రెస్ ఎక్కడ పడుతుంది అంటే టీ కాడ పలుకుతుంది కాబట్టి టీచర్. టీని మనం నిలువు గీత అంటే వర్టికల్ బార్ అనేది ఫస్ట్ సిలబల్స్ ఈచ్ ఈజ్ స్ట్రెస్. ఫస్ట్ సిలబుల్ పడుతుంది కాబట్టి టీచ్ దగ్గర మనం టీ దగ్గర నిలువు గీత అనేది గుర్తించడం జరిగింది. నెక్స్ట్, దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ డిసైడింగ్ స్ట్రెస్ ప్లేస్మెంట్. ఈ స్ట్రెస్ ప్లేస్మెంట్స్ అంటే స్ట్రెస్ అనేది ఎక్కడ దాని స్థానం ఎక్కడ దానికి గుర్తించడం జరుగుతుంది అన్నది డిసైడ్ చేస్తుంది అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ద నెంబర్ ఆఫ్ సిలబుల్ ఇన్ ద వర్డ్. వాక్యంలో లేదా ఆ పదంలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి ఫస్ట్ మనం గుర్తించాం. నెక్స్ట్, ద గ్రామటికల్ కేటగిరీస్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ దట్ వెదర్ ది వర్డ్ ఈజ్ ఏ నౌన్, అడ్జెక్టివ్, వెర్బ్. కొన్ని నౌన్గా ఉంటున్నాయి, కొన్ని అడ్జెక్టివ్గా ఉంటాయి, ఆ వర్డ్ కొన్ని వెర్బ్గా కూడా కలిగి ఉంటాయి. దాన్ని బట్టి మనం కూడా ఆ ట్రెస్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ దట్ వెదర్ ఈజ్ ఏ సింపుల్ వర్డ్ ఆర్ ఏ కాంపౌండ్ వర్డ్. కొన్ని సింపుల్ వర్డ్గా ఉంటున్నాయి, కొన్ని కాంపౌండ్ వర్డ్గా ఉంటాయి, అంటే కలిపి ఉంటాయి. టూత్ పేస్ట్ అనే టూత్ ఒకటి పేస్ట్ అని ఒకటి కాంపౌండ్ వర్డ్ ఉంటుంది. వెదర్ ఈజ్ ఇట్ హ్యాస్ ఇంకా ప్రిఫిక్స్ వర్డ్స్ ఉంటాయి, సఫిక్స్ వర్డ్స్ ఉంటాయి. బోత్ రెండు కలిసి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రిఫిక్స్ అంటే ముందు, తర్వాత సఫిక్స్ అంటే ఆ వర్డ్ తర్వాత చివరిలో ఉన్నటువంటి వాటిని. నెక్స్ట్, మనం ఈ టేబుల్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఒకసారి చూద్దాం. ఏ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మేడ్ అప్ 1 ఆర్ మోర్ సిలబుల్స్. ఒక వాక్యంలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అన్నది చూస్తాము. ఉదాహరణకి వర్డ్లో పెన్ అనే వర్డ్ ఒక సిలబిక్ ఉంది. ఎట్లా అది ఏఈఐఓలు ఓ వర్డ్లో ఎన్ని ఉంటే అన్ని సిలబిక్. పెన్లో ఈ అనేది ఓ ఓవెల్ కాబట్టి అది 1 సిలబిక్గా చెప్పుకుందాం. దానికి మోనోసిలబిక్ అని అంటాం. అట్లనే పేపర్లో ఓవెల్స్ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని 2 సిలబిక్ వర్డ్. దీన్ని డై సిలబిక్ వర్డ్ కూడా అంటాము. బనానాలో 3 ఉంటాయి, అది ట్రై సిలబిక్ వర్డ్. కన్సిక్వెన్స్లో 4 ఉన్నాయి, పాలిసిలబిక్ వర్డ్స్ అంటాము. ఇవన్నీ మనకి ఫస్ట్ ఇయర్లో మనం సిలబుల్స్ గురించి తెలుసుకున్నాం. సెకండ్ ఇయర్లో ఆ సిలబుల్స్ని బేస్ చేసుకొని మనం వర్డ్ ట్రెస్ ఎలానో నేర్చుకుందాం. నెక్స్ట్, రూల్స్ ఆఫ్ వర్డ్స్ ట్రెసెస్. ఈ వర్డ్ ట్రెస్లో ఏమేమి నియమాలు ఉన్నాయో తెలుసుకుందాం. వర్డ్ విత్ వీక్ ప్రిఫిక్స్. వీక్ ప్రిఫిక్స్ అంటే ప్రిఫిక్స్ ఎలా దాన్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం, దాని ముందు ఉన్నటువంటి సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకుందాం. ద ఫాలోయింగ్ వర్డ్స్ బిగిన్ విత్ వీక్ ప్రిఫిక్స్ సచ్ హ్యాస్ ఏ, బిఈ, డిఈ, రి, ఆర్ఈ, సిఓఎన్. ఈ
ఇవి మనం ఎక్కడ స్ట్రెస్ పడుతుందో తెలుసుకుంటాం. హ్యావ్ స్ట్రెస్ ఆన్ సెకండ్ సిలబుల్, అది సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ అనేది వస్తుంది. అది మనకి ఫస్ట్ రూల్. ఇక్కడ ఏతో ఏది స్టార్ట్ అయినా కానీ ఏ తర్వాత మనం స్ట్రెస్ అనేది రాయాలి. ఎలోన్, అలాంగ్, అబౌట్, అబోవ్, ఎసైడ్, ఇవన్నీ ఏతోని ఏది స్టార్ట్ అయినా కానీ ఏ మీద మనకి స్ట్రెస్ అంటే నిలువు గీత వర్టికల్ బార్ అనేది మనం స్పష్టంగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఏని మనం ఇక్కడ ఎక్కువగా ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఏని మనం ఇక్కడ సెకండ్ సిలబుల్ అంటే ఆ లెటర్ పక్కన లెటర్ తర్వాత ఇవ్వాలి. ఇది ఎలోన్ అనే కాడ ఏ తర్వాత లెటర్ ఇస్తున్నాం కాబట్టి సెకండ్ సిలబుల్స్ అనేది వస్తుంది. ఎలోన్ కానీ, అబౌట్ కానీ, అలాంగ్ కానీ, ఎసైడ్ కానీ, అబోవ్ కానీ, ఇవన్నీ ఏతో ఏది స్టార్ట్ అయినా కానీ ఏ తర్వాత మనం సెకండ్గా ఆ లెటర్ తర్వాత ఇస్తున్నాం కాబట్టి ఇది సెకండ్ సిలబస్గా నిర్ధారణ చేయాలి. అట్లా ఏ కంప్లీట్ అయిన తర్వాత మనం బిఈ తర్వాత మనం ఏది లెటర్ ఏ వర్డ్ స్టార్ట్ అయినా కానీ దాన్ని సెకండ్ సిలబస్గా నిర్ధారణ చేసుకోవాలి. బిలాంగ్, బిసైడ్, బిఫోర్, ఇవన్నీ ఇక్కడ ఉదాహరణకి బికమ్ అని ఉంది. బిఈ మనం అక్కడ టిక్ చేసినాం అంటే బోల్డ్ లెటర్తో రాసినాం, తర్వాత మనం కమ్ అని ఉంది. ఆ బోల్డ్ లెటర్ తర్వాత మనం స్ట్రెస్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సెకండ్ పార్ట్లో ఇది ఇవ్వడం జరిగింది బికమ్. అట్లానే బిఫోర్, బిసైడ్, ఇవన్నీ మనం చెప్పుకోవడం. ఇక్కడ బిలాంగ్ అని, బినెత్ అని, ఇవన్నీ బిఈ తర్వాత ఏ లెటర్ స్టార్ట్ అయినా ఏ అక్షరం ఏ వర్డ్తో స్టార్ట్ చేసినా మనం వర్టికల్ బార్ లేదా స్ట్రెస్ మార్క్ని ఒత్తి పలక అనేది చేస్తున్నాం. నెక్స్ట్ డిఈతోని ఏ స్టార్ట్ అయినా కానీ మనం వర్టికల్ బార్ సెకండ్ సిలబిక్ మీద పడుతుంది. డిసెంబర్, డిగ్రీ, డిలే, ఇవన్నీ డిఈతోని స్టార్ట్ అయ్యేటువంటి సెకండ్ సిలబిక్ వర్డ్స్. నెక్స్ట్ ఆర్ఈతో స్టార్ట్ అయ్యేటి అంటే రివిజన్, లేకపోతే రీ ఎగ్జామ్, రెసిస్టెన్స్, రిపీట్, ఇవన్నీ ఆర్ఈ తర్వాత ఏ వర్డ్ ఏ లెటర్ స్టార్ట్ అయినా సెకండ్ సిలబస్గా చెప్పడం. మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం ఆర్ఈ అంటే రెసిస్టెన్స్ అనేది చాలా సార్లు అడగడం జరిగింది. ఆర్ఈ తర్వాత మనం స్ట్రెస్ మార్క్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ సిఓఎన్, ఇవి కంటిన్యూ అనే వర్డ్కి మనం ఈ స్ట్రెస్ అనేది సిఓఎన్, ఇక్కడ కన్ తర్వాత కంటిన్యూ అనేది చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ అంటేనే రెండు పదాలని కలపడం. రెండు పదాలను కలిపినప్పుడు ఏర్పడేటువంటి స్ట్రెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఏ కాంపౌండ్ వర్డ్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టూ సపరేట్ వర్డ్స్. రెండు పదాలు వేరువేరు పదాలు అయినప్పటికీ ఆ రెండు పదాలు కలపడం వల్ల స్ట్రెస్ అన్నది మనకి మొదటి సిలబిక్ మీదనే రాయడం జరుగుతుంది. ఇన్ సచ్ వర్డ్స్ స్ట్రెస్ యూజువల్లీ ఫాల్స్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. ఫస్ట్ సిలబుల్ కంటే మొదటి అక్షరం మీద మనం నిలువు గీత వర్టికల్ బార్ అనేది గుర్తించాలి. ఇక్కడ టూత్ అనేది ఒక వర్డ్, పేస్ట్ అనేది ఒక వర్డ్. టూత్ పేస్ట్, ఈ రెండు కలిపితే అది టూత్ పేస్ట్గా తయారైపోయింది, టూత్ పేస్ట్ అయింది. అక్కడ మనకి టీ మీద మనం స్ట్రెస్ అనేది రాయాలి. అందుకే టీని మనం బోల్డ్ లెటర్గా రాసినాం. టీ దగ్గర మనకి స్టార్టింగ్ సిలబుల్ అంటే స్టార్టింగ్గా ఉన్నటువంటి వర్టికల్ బార్ నిలువు గీత ఇవ్వడం జరిగింది. అంతేగాని టూత్ ఒకటి పేస్ట్ ఒకటి అని టూత్ దగ్గర మనం స్ట్రెస్ ఇవ్వకూడదు. ఈ రెండు కాంపౌండ్ వర్డ్స్ కాబట్టి రెండు పదాలతో ఏర్పడినటువంటి ఏ వర్డ్ అయినా దాని మీద ఖచ్చితంగా మొదటి అక్షరం మీద నిలువు గీత వర్టికల్ బార్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే సెకండ్ వన్ ఏముంది ఇక్కడ ఫుట్బాల్. ఫుట్ అనేది ఒకటి, బాల్ అనేది రెండు వర్డ్స్ కలపడం వల్ల అది ఒక ఫుట్బాల్గా వర్డ్ అనేది మనకి తయారైంది కాబట్టి ఎఫ్ మీద మనం స్ట్రెస్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఒకటి, మ్యాన్ ఒకటి, రెండు కాంపౌండ్గా ఏర్పడ్డాయి కాబట్టి కలపగా ఏర్పడ్డాయి కాబట్టి పి మీద మనం స్ట్రెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పోస్ట్ మ్యాన్ అని. టీ పార్టీ, టీ అనేది ఒకటి, పార్టీ ఒకటి, రెండు కాంపౌండ్ వర్డ్స్ కాబట్టి ఈ రెండు పదాలు కలవడం వల్ల టీ పార్టీ అనేది వర్డ్ అనేది ఏర్పడింది. టీ మీద మనం అక్కడ వర్టికల్ బార్ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా అక్కడ టీని మనం బోల్డ్ లెటర్గా రాసాము, అది కూడా గుర్తించాలి. నెక్స్ట్ బుక్ షాప్, ఇక్కడ కూడా బి అనేది మనం స్ట్రెస్ కలుగుతుంది. నెక్స్ట్ గ్రాండ్ మాస్టర్ దగ్గర జీ మీద మనకి స్ట్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వర్డ్ విచ్ డొనేట్ numbers have a specific stress pattern. Numbers that end teen gets the stress on teen. ఎక్కడైతే నెంబర్స్ మనం పలుకుతామో ఈ 19, 18, 14 వీటి దగ్గర టీన్ దగ్గర మనం స్ట్రెస్ అనేది పడుతుంది. డొనేట్ ద నెంబర్స్, ఎక్కడైతే టీన్ కానించి నెంబర్ వస్తుందో ఆ నెంబర్ అన్నిటికీ స్ట్రెస్ మనకి మిడిల్ పాయింట్లో వస్తుంది. ఉదాహరణ చూడండి 15, 16, 18, ఇవన్నీ టీన్కి ముందు
అంటే టీ దగ్గర టీకి మనకి లెఫ్ట్ సైడ్ న మనకి నిలువు గీత స్ట్రెస్ మార్క్ కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బి పాయింట్ ఇందులోనే ఫర్ ది నెంబర్స్ దట్ ఆర్ ది మల్టిపుల్ ఆఫ్ 10 ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. 10 తో స్టార్ట్ అయింది అంటే మల్టిపుల్ గా మనం చెప్తున్నాం 50, 20 వీటన్నిటికీ మనం స్ట్రెస్ మార్క్ మొదటి అక్షరం మీద ఇవ్వడం జరుగుతుంది. 50, 60, 70, 80 ఇట్లా నెంబరింగ్ ఉన్నటువంటి వర్డ్స్ ముందర కూడా మనకి మొదటి అక్షరం మీద స్ట్రెస్ మార్కు లేదా వర్టికల్ బార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ సఫిక్స్ అంటే మనకి చివరిగా ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్ ని బట్టి కూడా మనం స్ట్రెస్ అనేది ఎక్కడ ఇవ్వాలి అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. ఈ సఫిక్స్ యొక్క సూత్రం అంటే స్ట్రక్చర్ ప్రకారం మనం ఫాలో అవుదాం. మోస్ట్ వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ ఈఈ, ఈఈఆర్, ఈటీటీఈ అండ్ క్యూయూ టేక్ ద స్ట్రెస్ ఆన్ ద లాస్ట్ సిలబుల్. ఏవైతే ఈ ఈ కానీ ఈఆర్ కానీ ఈటీటీ ఉన్న కానీ క్యూయూ ఉన్న వాటికి సిలబిక్ మనకి అంటే స్ట్రెస్ మార్క్ లాస్ట్ గా ఇవ్వాలి. అది ఎట్లనో చూద్దాము. ఆప్షన్ టీ, ఇక్కడ డబల్ ఈ ఉంది కాబట్టి ఈ లాస్ట్ గా ఉన్నటువంటి ఈ అక్షరానికి ముందు మనకి ఆప్షన్ టీ దగ్గర మనకి స్ట్రెస్ పడుతుంది. అట్లనే రిఫరీ తర్వాత డిఓటి టీ దగ్గర మనకి స్ట్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లనే ఈఈఆర్ వాలంటీర్ ఇక్కడ టీ దగ్గర స్ట్రెస్ పడుతుంది. మనకు ఉన్నటువంటి పైన స్ట్రక్చర్ ప్రకారం ఫాలో అవుతున్నాం. కెరీర్ ఇక్కడ సిఏఆర్ దగ్గర మనకి స్ట్రెస్ వస్తుంది లెఫ్ట్ సైడ్. పైనీర్ ఇక్కడ పైనీర్ అనేది పలుకుతున్నాం. ఎన్ దగ్గర మనం ప్రొనౌన్సియేషన్ ఎక్కువగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెస్ అనేది ఎన్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పైనీర్ ఎన్ఈఆర్ అనేది మనం బోల్డ్ లెటర్ రాస్తున్నాం. ఎన్ దగ్గర స్ట్రెస్ పడుతుంది కాబట్టి ఎన్ దగ్గర నిలువు గీత వర్టికల్ బార్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈటీఈ అంటే ఈటీటీఈ దగ్గర కూడా ఇది సఫిక్స్ గా చెప్పడం జరుగుతుంది. అంటే చివరి ఉన్నటువంటి లెటర్స్ కి ముందు ఎలా స్ట్రెస్ వస్తుందో తెలుసుకుందాం. గెజిట్ ఇక్కడ జెడ్ దగ్గర స్ట్రెస్ పడుతుంది. జియార్జ్ గేట్ ఇక్కడ జీ దగ్గర స్ట్రెస్ పడుతుంది. పిప్ అనేది ఒకటి పెట్ అనేది అక్కడ పిప్పెట్ అనే ఇక్కడ పిప్పెట్ దగ్గర పి దగ్గర అనేది స్ట్రెస్ మార్క్ పడుతుంది. అంటే స్ట్రెస్ పి దగ్గర వర్టికల్ బార్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యూయుఈ ఇది సఫిక్స్ గా ఉన్నటువంటి క్యూయుఈ ఉన్న వాటి దగ్గర కూడా మనకి స్ట్రెస్ లాస్ట్ గా ఉన్న సిలబిక్ వర్డ్ ముందర స్ట్రెస్ పడుతుంది. యాంటీ ఏఎన్టీఐ క్యూయుఈ అనేది వర్డ్ యొక్క స్పెల్లింగ్. ఇక్కడ టీ దగ్గర స్ట్రెస్ పడుతుంది. యాంటిక్. యూనిక్ ఇది మొత్తం యూనిక్ వర్డ్ అక్కడ స్ట్రెస్ అనేది యూ తర్వాత అంటే ఎన్ కి ముందు అంటే ఎన్ దగ్గర యూ కలిగిన తర్వాత యూనిక్ స్ట్రెస్ అనేది ఎన్ తో స్టార్ట్ అవుతుంది. ఓబ్లైజ్ ఇక్కడ బి దగ్గర స్ట్రెస్ అనేది పడుతుంది. ఓబ్లైజ్ అని. నెక్స్ట్ మనం ఇందులో బి పాయింట్ సెకండ్ వన్ అన్నట్టు వర్డ్ దట్ ఆర్ ఎండ్ ఇన్ ఐఓఎన్, ఐఏఎల్, ఐసి అండ్ ఐఓయుఎస్ లేదా ఈఓయుఎస్ ఈ రెండింటిలో ఏది వచ్చినా మనకి స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అంటే టేక్ ద స్ట్రెస్ ఆన్ ద కల్టిమినేట్ అంటే చివరన మనం స్ట్రెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈజ్ దట్ ద సెకండ్ సిలబుల్ ఫార్మ్ ద ఎండ్. సెకండ్ సిలబుల్స్ మీద ఎండ్ అవుతుంది అంటే పాయింట్ అనేది అక్కడ పెనమినేటిక్ అని చివరగా ఉన్నటువంటి వర్డ్ మనకి ఫైనల్ చేసుకొని స్ట్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తుండ్రు. ఇక్కడ ఐఓఎన్ ఉంది మొదటిది. డెకరేషన్ ఈ షన్ అంటే షన్ కి ముందు మనకి సెకండ్ సిలబుల్స్ గా భావించి డెకో అనేది ఒక అంత మటుకు ప్రొనౌన్స్ ఆపి మనం రేషన్ పలుకుతాం. డెకో అనేది స్ట్రెస్ ఆగుతుంది అంటే ఆర్ దగ్గర మనకి రైట్ సైడ్ నిలువు గీత వర్టికల్ బార్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్లి అని ఒకటి కేషన్ అని మనకి అక్కడ కల్టిమినేషన్ పెనాల్టిమేషన్ గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ సి దగ్గర స్ట్రెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇక్కడ ఐఓఎన్ అనేది ఉంది కాబట్టి ఎగ్జామి గా మనం అక్కడ కాదు ప్రొనౌన్సియేషన్ యొక్క నేషన్ కాడ మనం స్ట్రెస్ అంటే ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఎగ్జామినేషన్ నేషన్ దగ్గర మనకి స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంది. పొటెన్షియల్ ఇక్కడ టీ దగ్గర మనం స్ట్రెస్ ఇవ్వాల్సి. అఫీషియల్ ఓ కాడ ఓ ఎఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ స్ట్రెస్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐసిఐఎల్ అని రాయాలి. అఫీషియల్. నెక్స్ట్ ఎసెన్షియల్ దగ్గర ఈఎస్ రాసిన తర్వాత స్ట్రెస్ ఎస్ఎన్సి అక్కడ ఈఎస్ రాసిన తర్వాత స్ట్రెస్ ఇచ్చి మళ్ళీ ఎసెన్షియల్ అనేది పలకడం జరిగింది. ప్యాట్రియోటిక్ ఇక్కడ పిఏటిఆర్ఐ అక్కడ మట్టికి ప్యాట్రియో అక్కడ ఆగి మనం స్ట్రెస్ ఎక్కడ ఒత్తి పలుకున్న ప్యాట్రియో ఓ దగ్గర మనం స్ట్రెస్ పడుతుంది. సింపథెటిక్ ఇక్కడ టీ దగ్గర స్ట్రెస్ పడుతుంది.
అకాడమిక్ ఇక్కడ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం ఫాలో అవుతున్నాం. ఐఈ దగ్గర పడుతుంది కాబట్టి అకాడమిక్ తర్వాత అకాడమిక్ అక్కడ డి దగ్గర స్ట్రెస్ వస్తుంది. నెక్స్ట్ ఐఓఎస్ లేదా ఈఓఈఎస్ అనేది. నొటోరియస్ ఇక్కడ నొటోరియస్ లో ఇక్కడ టీ దగ్గర మనం స్ట్రెస్ గా ప్రొనౌన్స్ చేయాలి, అంటే అక్కడ ఎక్కువ మనం ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్ పడుతుంది కాబట్టి నొటోరియస్ టీ దగ్గర స్ట్రెస్ చేస్తున్నాం, టీ దగ్గర వర్టికల్ బార్ ఇవ్వాలి. నెక్స్ట్ సెర్మోనియస్ ఇక్కడ ఎం దగ్గర స్ట్రెస్ పడుతుంది. డెలీసియస్ డిఈ తర్వాత మనం ఇది మొదటి రూపంలో కూడా చెప్పుకున్నాం, డిగ్రీ కాడ డిఈ అని. ఇట్లా స్ట్రెస్ డితోని ఏ వర్డ్స్ స్టార్ట్ అయిన డిఈ దగ్గర డిఈ తర్వాత మనం లెటర్ ఏది రాసినా అక్కడ వర్టికల్ బార్ లేదా స్ట్రెస్ మార్క్ గుర్తించాలి. డెలీసియస్ డిఈ తర్వాత ఎల్ ముందు మనం స్ట్రెస్ రాయడం జరిగింది.